గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నిజాంపూర్. మేమైతే నిన్న కుంభే వాటర్ ఫాల్ అయితే మస్తు ఎంజాయ్ చేసాము. మీరు ఆ వీడియో చూడలేకపోతే అయితే నా ఛానల్కి వెళ్ళి లాస్ట్ వీడియో చూడండి కుంభే వాటర్ ఫాల్స్ది. మేమైతే నిన్న కుంభే వాటర్ ఫాల్స్ నుంచి ఒక 15 to 20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే మాకు ఇక్కడ నిజాంపూర్ అని ఒక విలేజ్ ఉంది. ఇక్కడ మేము రాత్రి డిన్నర్ చేసాము. యాక్చువల్లీ మా ప్లాన్ ఏముండేనంటే ఈరోజు మేము కాలు వాటర్ ఫాల్కి ప్లాన్ ఉండే, బట్ మేము నైట్ 2కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. 2కి కార్ స్టార్ట్ చేసినాము, కార్ స్టార్ట్ అవ్వట్లేదు, అంటే బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది. నైట్ అంతా మేము ఇక్కడే ఉండే. ఇప్పుడైతే మార్నింగ్ 7 అవుతుంది. మెకానిక్ వచ్చాడు, ఇది మన కార్ అయితే రిపేర్ చేస్తున్నారు, అంటే వేరే బ్యాటరీ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తున్నారు కార్ని. ఇప్పుడైతే కార్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మాకు ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు, అంటే మా ఇప్పుడైతే ప్లాన్ ఏం లేదు, ఎటు వెళ్తామో తెలియదు. చూద్దాం ఈ బ్లాగ్ ఎలా అవుతుందో. అయింది గాయ్స్, ఫైనల్లీ కార్ అయితే రిపేర్ అయిపోయింది. మేము ఇప్పుడు ప్లాన్ ఏం లేదు, ఎటు వెళ్ళాలో మాకు అర్థం అవ్వట్లేదు. చూడాలి ఎటు వెళ్ళాలో. మా సంజయ్ చెప్తాడేమో ఎటు వెళ్దాం. సంజయ్ ఎటు పోదాం రా, ఎటు వెళ్దాం ఇప్పుడు? ముంబై ఒకటి ఉంది మనకి, ఇంకోటి దేవకుండ అని చెప్పింది, ఇంకోటి ఏంటది శివాజీ ఫోర్ట్. చూద్దాం, ఏదైనా ముంబై అంటే దగ్గరనే ఉంది, 150 కిలోమీటర్ అంట. లేకపోతే దేవకుండ పోదామా ఏమో చూద్దాం. టిఫిన్ చేసి తీరిగ్గా మనం మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని అప్పుడు పోదాం. अभी कहाँ जा रहे हो? डायरेक्ट पुणे? अभी डायरेक्ट मालूम नहीं कहाँ जाते, सोच रहे थोड़ा देवकुंड जाओ फिर। देखुन, हाँ आप बोले वहाँ पे जाओ। देखुन, ओके। हाँ, यहाँ से 13 किलोमीटर है वो। अच्छा, सीधा विला। ओके ठीक है ओके, थैंक यू भैया, थैंक यू सो मच. चलो చాలా హెల్ప్ చేశాడు ఈ అన్న అయితే మాకు. ఎర్లీ మార్నింగ్ వచ్చి మన ఫస్ట్ మెకానిక్ గురించి చెప్పు. నిజామాబాద్లో మెకానిక్, నిజామాబాద్లోకి వచ్చింది పెద్ద ఆయన. మేము రిపేర్ చేయించింది ఇది నిజాంపూర్లో అయితే ఈరోజు అందరు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. మెకానిక్ అయినా వచ్చిన అంకుల్ వాళ్ళైనా చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ మన ఏరియాలో ఉంటారు అసలు. అరే కనీసం గల్లీలో కూడా చూడరు రా, అంటే పట్టించుకుని ఏదో మాట్లాడి వెళ్ళిపోతారేమో. అదే వెళ్ళిపోతే ఒకడైతే కాదు, ముంబై బయటోడు వచ్చి కారు దిగి నెంబర్ ఇచ్చి మరి వానికి ఫోన్ చేసి మాట్లాడిపించి వేయండు మెకానిక్ తోటి. ఇదే నిజంగా అందరు చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఇక్కడ అంకుల్ వాళ్ళు. థ్యాంక్ యూ ఆల్, గుడ్ పీపుల్. అండ్ ఆల్సో మాకు ఫస్ట్ ఒక మెకానిక్ వచ్చిండు ఎర్లీ, అంటే ఆయన నిద్ర మబ్బులు వచ్చినట్టుండు. వచ్చి మళ్ళీ ఆయన ఏదో సెన్సర్స్ ఏదో పోయిందని చెప్పేసి 3500 చెప్పిండు ఆయన బిల్లు. 3500 అయితే అది అన్నాడు. కానీ తర్వాత ఇంకొక అన్న వచ్చి ఈ మెకానిక్ని సజెస్ట్ చేస్తే ఇక ఈ అన్న అయితే వేరే బ్యాటరీ తెచ్చి ఛార్జ్ చేసి వేసేసాడు. ఇంకా 400లో అయిపోయింది. ఇదైతే కార్ సైడ్కి ఆపినాం ఇప్పుడే. ఏంటి సంజయ్ ఇలా ఏది చూపి? క్రాబా లోపలికి ఏది ఏంది పట్టుకుంటా ఏంది? అయిపోయింది, షురూ చేస్తా దందా. ఇంకా అవునా? ఆర్డర్ అయితే ఎప్పుడు నెంబర్ తీసుకోరు. అయ్యో మాట్లాడుకుంటారని మంచిగా తీసుకొస్తా. చూడు పొక్కలు పెట్టిందా మచ్చా. ఏం తీసుకొస్తున్నావు, ఏం చేస్తున్నావు? అరే ఎట్లా ఇంకో డైరెక్ట్ చేయి చూడు. ఇంకో మొత్తం మా ఫ్రెండ్స్ అంటే బయటకు అట్లా లండన్కి వెళ్ళేసి వస్తే వీళ్ళు దారిలో కనబడు అంటే అప్పటి నుంచి మాట్లాడుకుంటారు. వీళ్ళు నేబర్స్ అంటే ఇద్దరు. వీడు గరుడు అన్నాడు, ఈయన పేరు చిన్ని అంట. చిన్ని గరుడు. ఓ సెకండ్ ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు. మాట్లాడతా ప్రామిస్ చేసినా మీకు ఏం కాదు, జస్ట్ అలా చూపించేసి వస్తా. అందుకే అది ఇంకో ఇదైతే చిన్న ఇది అర్థం చేసుకుంది, పెద్దోడు అర్థం చేసి మీ బాడుకోకి కోపం ఎడగరిసిందిరా. బాడుకొని ఇట్లా అంటే వస్తాడు బయటకి. ఏ వద్దురా. చలో చూసిరు కదా, ఇవి ఏమంటారు వీటిని? క్రాబ్స్. తమ్నేల్ క్రాబ్స్ హోల్డరా? ఎట్లా పెట్టాలి? చిన్నోడు పోవాలా ఫస్ట్? నరి ఎవరిని వద్దుదాం? నరి ఫస్ట్ చిన్నోడు వదిలే. బల్బ్ ఎక్కువ ఇంకొద్దు, వద్దుదాం. చిన్నోడు కొరికిండ్రా నన్ను. కొరికిండా? అరే చూడరా మా చెడు రక్తం వస్తుంది. వర్షం స్టార్ట్ అవుతుంది. మేము టిఫిన్ చేద్దామని అప్పటి నుంచి ఎన్ని హోటల్స్ ఎత్తికినా కానీ ఏడ చూసినా వడపావ్ సమోసా వీళ్ళు అసలు సాయంత్రం తినేటివి పొద్దున్న తింటారు వీళ్ళు అసలు. చెప్పురా జరా ఈ టిఫిన్స్ గురించి.
స్నాక్స్లో తినాల్సినది పొద్దుగా తింటారు. ఆడ పోయి టిఫిన్స్ అడిగితే ఏమో డబ్బా మనం నార్మల్ క్యారేజ్ తీసుకోవద్దు అట్లాంటి డబ్బాలు చెప్తారు. అది కాదురా టిఫిన్ అంటే టిఫిన్ అంటే ఏందని అడుగుతారు అసలు. ఫస్ట్ వడాపావులు, బాజీలు, మిర్చీలు, సమోసాలు, ఇవి పకోడీలు చెప్తారు. ఇంకా పానీపూరి కూడా పొద్దున్నే ఈడైతే అసలు మనకి ఇడ్లీ, బోండా, దోశ ఇవైతే అస్సలు దొరకవు ఇటు వచ్చినప్పుడు. ఇది వచ్చేసి మిసల్ పావు. ఇదేంటిదిరా? ఏంటిది? గ్రేవీ మంచిగా ఉంది దీంట్లో. అవునా? టిఫిన్ అయితే వేసేసినాం. ఇప్పుడు దేవకుండ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకొక 12 కిలోమీటర్స్ ఉంది మాకు ఈ నుండి. పట్నోస్ అనే విలేజ్లోకి ఎంటర్ కాగానే మనకైతే ఇక్కడ ఒక టోకెన్ తీసుకుంటారు. దేవకుండ్ పర్ పర్సన్ 20 రూపీస్. ఈడైతే గూగుల్ పే లేదన్నారు, చూసుకోండి, క్యాష్ మెయింటైన్ చేయండి. 20 రూపీస్ పర్ పర్సన్. మైండ్ వీళ్ళు 20 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్. జర ఈ రోడ్లు మంచిగా చేసిన బాగుండు. రోడ్లు అయితే చాలా ఖరాబ్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ 100 రూపీస్ పార్కింగ్ అంట. అరే ఏంద్రా బాబు ఇది మీ అమ్మ. అమ్మో ఏం జాడి కొడుతుర్రా బాబు మీ అమ్మ. దేవకుండ్ అయితే ఫ్రీ అయితే అస్సలు కాదు. ఊరు లోపలికి ఎంటర్ అయినప్పుడు పైసలే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక పైసలే, మళ్ళీ ఇడికి పోమంటుండు. ఈడేదో ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటుండు. ఈడేం చేస్తారో చూడాలి. పైసలు తీసుకుంటారా లేకపోతే ఏమన్నా జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు 100 రూపీస్ తీసుకున్నారు. మళ్ళీ ఈడ పార్కింగ్ దగ్గర 100 తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ పర్ పర్సన్ 100 అని అంటున్నారు. మస్తు కాస్ట్ ఉంది. దేవకుండ్ అయితే అస్సలు ఫ్రీ కాదు. డిసప్పాయింటెడ్. ఇప్పుడే ఇక్కడ వెనకాల అయితే మనకి అంటే ఆల్కహాల్ ఇట్లా ఏమైనా తీసుకెళ్తున్నామా లేదా అని అన్ని చెక్ చేశారు. బ్యాగ్స్ ఇట్లా ఏమో ఫుల్ వర్షం పడుతుంది. డ్రోన్ ఇప్పుడైతే ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అని అంటున్నాడు. ముందైతే బ్యాంబూ ఫారెస్ట్ ఉంటుంది అని, చూడాలి ఎలా ఉంటుందో అది కూడా. అదే కదా. మనకైతే ఎయిర్టెల్ ఇంకా ఐడియా అయితే సిగ్నల్ అయితే బాగానే ఉంది. జియోది కూడా ఉంది కానీ తక్కువ. ఒకసారి వస్తుంది, ఒకసారి వస్తలేదు, ఒకసారి వస్తలేదు జియోది. అదే అయిపోయి రాళ్ళు మంచిగా. అరే చూడు, ఏ డ్యామ్ ఉంది ఇడా. ఏం ఓడుతున్నావురా? ఏంది సంజు? ఇదేంటిది? ఓ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ముందైతే చాలా ఎక్కువ ఉంది. తాడు లేకపోతే నాకు తెలిసి పక్కా స్లిప్ అయి కింద పడతాం. ఏంటి సంజు? ఆల్మోస్ట్ 45 మినిట్స్ కన్నా ఎక్కువనే అవుతుంది మేము నడవబట్టి. ఇంకా మాకు దేవకుండ వాటర్ ఫాల్ అయితే రాలేదు.
ఎక్కడ చూసినా ఈ వాటర్ ఫాల్స్ అయితేనే ఉన్నాయి, అన్నీ పోతూనే ఉన్నాయి. ఆ డ్యామ్లోకి వెళ్తున్నాయి. అటు సైడ్ డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ లోపలికి వెళ్తున్నాయి అక్కడ సైడ్. ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఒక పెద్ద చెరువు అవుతుంది. చెరువు డ్యాము ఏందో మరి, మొత్తం క్లౌడ్స్ ఉంది ఇక్కడ. అందరూ ఫోటో సెక్షన్ నడుస్తుంది ఏమో. నేనైతే అవ్వనుకుంటున్నా మనం వాటర్ ఫాల్స్ పడుతున్నావు. అసలు డ్రీమ్ ల్యాండ్ మౌంటైన్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే. మేఘాలయ లయ వెళ్ళిపోయింది, మేఘాలయ ఇప్పుడే సంజయుడు పైనుంచి కింద దుంకిండు. గోరు మొత్తం వెళ్ళిపోయింది. ఆగు ఆగురా, గోరు మొత్తం వెళ్ళిపోయింది. దీనిపైనుంచి దుంకిండు కింద. ఇది కూడా ఇంకో తెగింది చేయికి బాబా. అరే రక్తం చూడు ఎట్లా వస్తుందో, బయట పెట్టు. ఫుల్ రక్తదానం చూస్తాయి మసాలాలో. సంజు గుండె. ఫార్టీ ఫైవ్ మినిట్స్. ఓ, ఇప్పుడే రిటర్న్ వచ్చే వాళ్ళని అడిగినా, ఇంకా 45 మినిట్స్ పడుతుంది అంటున్నాడు. మేము ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది ట్రావెల్ చేయబట్టి, ఇంకా 45 మినిట్స్ అంటుండే. అంటే ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందేమో చూడాలి. ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. బాబా, ఈ కొండ అయితే మస్తు భయంకరంగా కనిపిస్తుంది. పైన మొత్తం క్లౌడ్స్ అయితే కవర్ అయిపోయినాయి. అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఇంకోటి మళ్ళీ మన దేవకుండ వాటర్ ఫాల్ అయితే ఈ కొండ కనిపిస్తుంది కదా, అక్కడే ఉంది. కానీ చూడడానికి దగ్గర కనిపిస్తుంది, కానీ అక్కడ పోవడానికి అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది అని ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది అంట. చూడడానికి అయితే ఈయనే ఉంది, కానీ ఇంకో హాఫ్ అన్ అవర్. ఇక్కడైతే లొకేషన్ బాగుంది కదా అని కొన్ని ఫొటోస్ దిగుదామని అనుకున్నాం. ఇక్కడైతే హార్స్లు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. ఓ, ముట్టుకోవచ్చా? ఈ కొండలు ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఏదో హాలీవుడ్ మూవీలో చూసినట్టే ఉన్నాయి. వర్షం ఫ్లో అయితే మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇందాకనే మళ్ళీ ఇక్కడ లోకల్ ఒక అతన్ని అడిగితే ఇంకా 1 అవర్ పడుతుంది అని అంటున్నాడు. అంటే ఆ కొండ వెనకాల ఉన్నదంట దేవకుండ వాటర్ ఫాల్. ఫైనల్లీ 2 అవర్స్ టేకింగ్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే దేవకుండ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇటు సైడ్ దేవకుండ వాటర్ ఫాల్ ఉంది.